హాయ్ ఫ్రెండ్స్, ఫస్ట్ అయితే డెమో చూడండి. డెమో అయితే చూసారా, చాలా బాగుంటుంది. ఇదైతే హరిహర వీరమల్లు సినిమాలో అయితే స్టార్టింగ్లో అయితే వస్తుంది. అలాంటిది చేశాను. టెంప్లెట్ అయితే చాలా బాగుంటుంది. ఇది మీ నేమ్స్తో మీ ఫొటోస్తో అయితే ఎడిట్ చేయండి, చాలా బాగుంటుంది. ఇదైతే అసలు నేనైతే ఫుల్ వీడియో టెంప్లెట్ అయితే నేను టెలిగ్రామ్ ఛానల్ ఇచ్చాను. టెంప్లెట్ లింక్ అయితే ఇచ్చాను. ఈ లిరిక్ వీడియోని అయితే డౌన్లోడ్ చేస్తుంది. టాప్లో ఉన్న 3 డాట్స్ మీద క్లిక్ చేసి సేవ్ డౌన్ టు గ్యాలరీ అని క్లిక్ చేస్తే సరిపోతుంది. డౌన్లోడ్ అవుతుంది. లింక్ మీద ట్యాప్ చేస్తే ఇలా వస్తుంది. ఇంపోర్ట్ చేస్తే సరిపోతుంది. ఇప్పుడైతే ప్రాజెక్ట్స్లో వీడియో అయితే ఓపెన్ చేయండి. 3D ఎడిటింగ్ 21 అని ఉంటుంది. ఇలా అయితే వస్తుంది. నేమ్స్ అయితే ఇప్పుడు చేంజ్ అయిందో ఫస్ట్ అయితే వన్స్ ప్లే చేసి చూడండి. చాలా అంటే చాలా బాగుంటుంది. వన్స్ అయితే మొత్తం చూడండి, చూసి చాలా బాగుంటుంది. ఇదైతే ఇప్పుడైతే మనం నేమ్స్ అనేది చేంజ్ చేద్దాం. ఇలా డౌన్కి మూవ్ చేస్తే నేమ్స్ అయితే వస్తాయి. స్టార్టింగ్ రండి, డౌన్ స్క్రోల్ చేయండి. ఇలా నేమ్స్ అయితే ఉన్నాయి. ఇప్పుడు మీ అయితే 4 లెటర్సే ఉన్నాయి. హరిలో అయితే 4 ఉన్నాయి. 4 లెటర్స్ అయితే ఇప్పుడైతే ఫస్ట్ లెటర్ ఇద్దాం. హెచ్ అనేది ఇస్తాను. హెచ్ అనేది అయితే ఇస్తాను. మిడిల్ చేద్దాం. మిడిల్స్ మూవ్ చేశాను. ఇప్పుడు 4 లెటర్స్ ఉన్నాయి. ఈ నేమ్స్ ఏమో 21 ఉన్నాయి. ఆ 21లో మీ 4 లెటర్స్ ఉన్నవి వదిలేసి మిగతా పార్ట్ అంతా డిలీట్ చేయండి. డిలీట్ చేసిన తర్వాత ఈ లెటర్స్ అనేవి ఎడ్జెస్ ఉంచి స్క్రోల్ చేయండి. ఎంత టైం లైన్ అయితే ఉంటుందో, నేను రెడ్ లైన్ ఇచ్చాను, ఆ ఫొటోస్ ఇచ్చిన అంతవరకు ఉంచి వాటిని అయితే అడ్జస్ట్ చేయండి. తర్వాత అయితే పర్ఫెక్ట్ అయితే వస్తుంది. అడ్జస్ట్ చేయండి. నేనైతే 3D నేమ్ ఎడిట్ చేయడం అయితే చూపిస్తాను. నెక్స్ట్ షార్ట్ వీడియోలో అయితే చూపిస్తాను 3D నేమ్ అయితే. షార్ట్ వీడియో చూడండి, అర్థమవుతుంది. పిక్సెల్ యాప్లో చేశాను. పిక్సెల్ యాప్ యాప్ ఉండాలి 3D ఎడిటింగ్ నేమ్స్ అయితే క్రియేట్ చేయాలంటే. ఇప్పుడైతే ఇలా అన్ని నేమ్స్ అయితే చేంజ్ చేసి మీరైతే ఫొటోస్ చేంజ్ చేయండి. ఫొటోస్ అయితే ఎలా చేంజ్ చేయాలో చూపిస్తాను. ఫస్ట్ అయితే ఇలా నేమ్స్ అన్ని చేంజ్ చేసిన తర్వాత ఇప్పుడైతే ఫొటోస్ చేంజ్ చేయండి. ఇప్పుడైతే ఫొటోస్ అనేది డౌన్ టు డౌన్ ఉంటాయి. ఇలా డౌన్ అయితే ఉంటాయి ఫొటోస్ అనేవి. ఇప్పుడు ఈ ఫోటో తర్వాత ఈ ఫోటోలో అయితే కలర్ ఫుల్ ఆప్షన్ ఓపెన్ చేసి మిడిల్లో ఉంది చూడండి ఆప్షన్ మీద అయితే ట్యాప్ చేసి నా ఫోటో అయితే యాడ్ చేస్తున్నాను. పర్ఫెక్ట్ అయితే వచ్చింది చూడండి. ఇప్పుడైతే దీన్ని ఒకసారి చూడండి, యాజ్ ఇట్ ఈజ్ ఎఫెక్ట్స్ అన్నీ పర్ఫెక్ట్ అయితే వస్తుంది. ఇప్పుడు ఫోటో రాలేదు, అప్పుడు మీరు ఏం చేయాలంటే ఇప్పుడు ఈ రెడ్ లైన్ మా ప్లేస్లో అయితే ఉంచి మీడియా మీద ట్యాప్ చేసి ఫోటో అయితే యాడ్ చేయండి. ఫోటో అయితే ట్యాప్ చేసి దీన్ని జూమ్ చేసి డౌన్ చేయండి. వాటి లాంగ్ ప్రెస్ చేసి ఆ ఇమేజ్ ప్లేస్లో అయితే తండి. ఇప్పుడైతే మళ్ళీ రెడ్ లైన్ ప్లేస్లో అయితే ఉంచి దీన్ని అయితే స్ప్లిట్ చేసేయండి. సేమ్ దానికి ఇచ్చిన ఎఫెక్ట్స్ దీనికి ఇవ్వండి. కాపీ ఆల్ ఎఫెక్ట్స్ మీద క్లిక్ చేసి ఇప్పుడు మనం యాడ్ చేసిన ఎఫెక్ట్స్ అయితే పేస్ట్ చేయండి, సరిపోతుంది. డౌన్ చేద్దాం. ఇప్పుడైతే దానికి మనమైతే మూవ్ అండ్ ట్రాన్స్ఫర్లో వెళ్ళి థీమార్క్స్ అయితే యాడ్ చేయాలి. ఈ ఫ్రేమ్స్ అయితే మూవ్ అండ్ ట్రాన్స్ఫర్ ట్యాప్ చేయండి. ఇప్పుడైతే మనం అలా అడ్జస్ట్ చేయాలి. ఇలా ఈ ఫ్రేమ్ అయితే యాడ్ చేసి జడ్ని అయితే ఇలా మూవ్ చేస్తూ ఉండండి. మూవ్ చేసిన తర్వాత ఇప్పుడు అయ్యి రావాలి బట్టి ఎక్స్ అండ్ వైని అయితే ఇలా జరిపి మిడిల్లో హెచ్చండి. ఇప్పుడు ఇలా మూవ్ చేయండి. మళ్ళీ ఎక్స్ అండ్ వైలో వెళ్ళి ఇలా అడ్జస్ట్ చేస్తూ దాన్ని అనేది మూవ్ చేయండి, సరిపోతుంది.
ఇప్పుడు డౌన్లో ఉన్న ప్రభాస్ ఇమేజ్ని అయితే డిలీట్ చేసేయండి. ఇప్పుడు మీ ఇమేజ్ రాకపోతే పర్లేదు, ఇమేజ్ ఉంది నేను చూపించాలి అని అయితే డిలీట్ చేస్తున్నాను. చూడండి చాలా బాగుంటుంది వీడియో అయితే. మీ ఫొటోస్ ఇలా అన్నీ చేయండి, చాలా పర్ఫెక్ట్ అయితే వస్తుంది. ఇలా వచ్చింది చూడండి, చాలా బాగుంటుంది ఈ వీడియో అయితే. ఇలా వచ్చిన తర్వాత ఎక్స్పోర్ట్ చేసేయండి. మీకు నచ్చిన క్వాలిటీలో అయితే ఎక్స్పోర్ట్ చేయండి. చాలా అంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి, టెలిగ్రామ్ ఛానల్, ఇన్స్టాగ్రామ్ ఛానల్ అయితే ఫాలో చేయండి ఫ్రెండ్స్. బై ఫ్రెండ్స్.